కేసీఆర్ దేవుడు, కానీ ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలు ఉన్నాయి. వాళ్ల వల్ల చాలా నష్టం జరుగుతుందని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. కుట్రలు చేస్తున్న ఆ దెయ్యాలే తన తండ్రికి తాను రాసిన లేఖను లీక్ చేశాయని, పార్టీలో తనపై అంతర్గతంగా కుట్రలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన కవిత చేసిన ఆ వ్యాఖ్యలు బీఆర్ఎస్ శ్రేణులను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఇంతకీ ఆ దెయ్యాలు ఎవరన్న చర్చ గులాబీ శ్రేణుల్లో మొదలైంది. ఇప్పటికే కవిత లెటర్పై కలకలం రేగుతున్న తరుణంలో మీడియా ముందుకొచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కవిత లేఖ పెద్ద విషయం కాదని కొట్టిపారేస్తూ పార్టీలో దెయ్యాల టాపిక్ రాగానే మాట దాటేయడం గులాబీ శ్రేణులకే మింగుడు పడటం లేదట. అన్ని పార్టీలో ఉంటారు, రేవంత్ రెడ్డి కోవట్లు ఉంటే ఉండొచ్చు, ఏముందని. బీఆర్ఎస్ లో మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లెటర్ కలకలం కొనసాగుతుండగాని ఆమె మరో బాంబు పేల్చారు. అమెరికా నుంచి వచ్చిన కవిత చేసిన కామెంట్స్ పార్టీలో మరింత సంచలనంగా మారాయి. కేసీఆర్ దేవుడు, కానీ ఆయన చుట్టూ కొన్ని దయ్యాలున్నాయని, వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతుందని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. కుట్రలు చేస్తున్న ఆ దయ్యాలే తన తండ్రికి తాను రాసిన లేఖను లీక్ చేశాయని, పార్టీలో తనపై అంతర్గతంగా కుట్రలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. అమెరికా నుంచి హైదరాబాద్ కు చేరుకున్న ఆమె ఎయిర్పోర్ట్ లో మీడియాతో మాట్లాడారు. తాను తన కుమారుడి గ్రాడ్యుయేషన్ వేడుకకు హాజరై తిరిగి వచ్చేసరికి లేఖ లీక్ అయిందంటూ హంగామా జరుగుతుందని, ఆ లేఖ 2 వారాల క్రితం కేసీఆర్ కు తాను రాసిందేనని స్పష్టతనిచ్చారు. గతంలో కూడా కేసీఆర్ కు తన అభిప్రాయాలు ఇలా లేఖ ద్వారా చెప్పానని ఆమె పేర్కొన్నారు. వరంగల్ సభ తర్వాత లేఖ ద్వారా తన అభిప్రాయాలు పార్టీ అధినేతకు వెల్లడించాలని, కేసీఆర్ కు లేఖ రాయడంలో తనకు ఎలాంటి వ్యక్తిగత ఎజెండా లేదని ఆమె స్పష్టం చేశారు. కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి? చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది, ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. నేను వేరే ఏం విషయాలు చెప్పలేదు. నేను కేవలం పార్టీలో ఉండేటటువంటి అన్ని స్థాయిలో అనుకుంటున్నటువంటి విషయాలు. దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి విషయాలు మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత హాట్ టాపిక్ గా మారారు. ఎప్పుడో మే 2న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆమె రాసిన లేఖ తాజాగా వెలుగులోకి రావడం, బయటకు వచ్చిన తర్వాత ఇంకా రచ్చ నడుస్తూ ఉండగాని అమెరికా నుంచి తిరిగి వచ్చిన కవిత చేసిన కామెంట్స్ పొలిటికల్ హీట్ ను మరింత పెంచేశాయి. అమెరికా నుంచి తిరిగి వచ్చిన కవిత బయటకు వచ్చిన లేఖ తనదే అని ధృవీకరించారు. అయితే ఆమె చెప్పిన పలు విషయాల్లో కాంట్రాడిక్షన్ పై ఇప్పుడు తీవ్ర చర్చ సాగుతుంది. లేఖ రాసింది తానేనని ప్రకటించిన కవిత పార్టీ అధినేతకు రాసిన లేఖ బయటకు ఎవరు లీక్ చేశారో తేల్చాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ దేవుడంటూనే కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని చెప్పడం, పార్టీలో కోవట్లు ఉన్నారని, వారిని తప్పిస్తేనే పార్టీ మనుగడ అంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. బీఆర్ఎస్ లో కోవట్లున్నారా అంటే ఆ కోవట్లు ఎవరు? కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలు ఎవరు? కవిత దృష్టిలో ఉన్న కోవట్లు ఎవరనేది ఇప్పుడు పార్టీ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. 2001లో ప్రారంభమైన టీఆర్ఎస్ గత ఎన్నికల నాటికి నేషనల్ ఫోకస్ అంటూ బీఆర్ఎస్ గా మారింది. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆ పార్టీలో కోవట్లున్నారనే మాటలు తొలిసారి రావడం, అది కూడా కేసీఆర్ కుమార్తె నుంచి రావడం పార్టీలో హాట్ టాపిక్ అయింది. అధికారం కోల్పోయిన తర్వాత ఫామ్ హౌస్ కి పరిమితమైన కేసీఆర్ అక్కడి నుంచి పార్టీ కార్యక్రమాలు మానిటరింగ్ చేస్తున్నారు. అయితే ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ చుట్టూ ఉన్న నేతలు ఏం చేస్తున్నారు? పార్టీలో కోవర్ట్ ఆపరేషన్ చేస్తుంది ఎవరని నేతలు తలలు పట్టుకుంటున్నారంట. పార్టీలో ఎవరు నాయకుడు మాట్లాడితే ఏదో కోపంలో మాట్లాడారని అనుకోవచ్చు, కానీ కేసీఆర్ కుమార్తె కవితనే కోవట్లున్నారని వ్యాఖ్యలు చేయడంతో నేతలు జుట్లు పీక్కుంటున్నారట. ఒకవైపు ఆమె కేసీఆర్ ను దేవుడంటూ ఆయన పక్కన కొంతమంది దెయ్యాలున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో పార్టీలో, కుటుంబంలో ఎక్కడా విభేదాలు లేవని చెప్పుకొచ్చారు. అదే నిజమనుకుంటే మరి ఎయిర్పోర్ట్ లో కవితకు స్వాగతం పలికినప్పుడు ఒక్కటంటే ఒక్క బీఆర్ఎస్ జెండా ఎందుకు కనిపించలేదని ప్రశ్నగా మారింది. ఆమె సొంత సంస్థ జాగృతి శ్రేణులు, సొంత క్యాడరే కవితకు స్వాగతం పలికింది. వారెవరు కేసీఆర్, కేటీఆర్ ఫోటో ఎందుకు పట్టుకోలేదని సందేహాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. కవిత ఆదేశాలు లేకుండా ఎయిర్పోర్ట్ కు వచ్చిన కవిత నాయకత్వం కోరుకునే వాళ్ళు సొంతంగా ఆ పని చేయగలరా అంటే ఖచ్చితంగా నో అని చెప్పొచ్చు. ఇది అంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగిందనేది విశ్లేషకుల మాట. ఎయిర్పోర్ట్ లో పరిణామాలు చూస్తే పార్టీలోని కీలక నేతల మధ్య విభేదాలు ఉన్నాయనేది స్పష్టంగా కనిపిస్తుందంటున్నారు.
10 అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఎడాపెడా ఇతర పార్టీల ఎమ్మెల్యేలు చేర్చుకున్నప్పుడు ఇతర పార్టీలను నిర్వీర్యం చేసినప్పుడు 2001 నుంచి ఉన్న ఉద్యమకారులు కవితకు గుర్తుకు రాలేదు. మరి ఇప్పుడే ఎందుకు కవితకు గుర్తుకు వచ్చారు అన్న చర్చ జరుగుతుంది. అధికారం పోయినందుకేనా? అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడూ సామాజిక తెలంగాణ గురించి మాట్లాడని కవిత బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత, అది కూడా ఏడాదిన్నర గడిచిన తర్వాత ఎందుకు గుర్తుకు వచ్చింది? అధికారంలో ఉన్నంత కాలం కేసీఆర్ అసలు మంత్రులు ఎమ్మెల్యేలను కూడా ఏమాత్రం పట్టించుకోలేదు. కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదన్న విమర్శలు వెల్లువెత్తినా అప్పుడు కవిత ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇప్పుడే ఆమెలోని ప్రజాస్వామికవాది ఎలా ఎందుకు బయటకు వచ్చారు అన్నది పెద్ద డిబేట్ గా మారింది. వరంగల్లో జరిగిన బీఆర్ఎస్ సభలో వేదికపై కేవలం కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు మాత్రమే ఉండడంతో పార్టీ ఎటువైపు వెళ్తుందో కవితకు క్లారిటీ వచ్చేసిందని, అదే ఆమెకు ఇప్పుడు నచ్చడం లేదంటున్నారు. కేటీఆర్ తో పాటు తనకు కూడా బీఆర్ఎస్ లో కీలక పాత్ర కావాలని కోరుకుంటున్న కవిత ఆ ఛాన్స్ ఉన్నట్లు కనిపించకపోవడంతో సామాజిక తెలంగాణ వక్ఫ్ బిల్లు, బీసీలకు 42% స్లోగన్ అందుకొని సొంత ప్లాట్ఫామ్ రెడీ చేసుకునే పనిలో పడ్డారన్న టాక్ వినిపిస్తోంది. కేటీఆర్ కవితల వ్యవహార శైలి విషయానికి వస్తే కేటీఆర్ అధికారంలో ఉన్నప్పటికంటే గద్దె దిగాక మరింత దారుణంగా వ్యవహరిస్తున్నారు అనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. బహిరంగ వేదికలపై మీడియా ముందు ఆయన స్పీచ్ చూస్తే కూడా అదే విషయం స్పష్టంగా అర్థమవుతున్నట్టున్నారు. అయితే కేటీఆర్ తో పోలిస్తే కవిత బయట మాట్లాడే సమయంలో బ్యాలెన్స్డ్ గా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం ఉంది. అది ఒక్కటి ఆమెకు సానుకూలాంశం. అన్నింటికంటే ముఖ్యం 10 ఏళ్లలో 100 సార్లు తాను చెప్పిన మాటలని తానే స్వయంగా అలవోకగా మార్చేసి కేసీఆర్ దేవుడు ఎలా అవుతారన్న సెటైర్లు ఎక్కువ అవుతున్నాయి. అయితే కవిత లేవనెత్తిన అంశాలపై వివరణ ఇచ్చేందుకు మాత్రం కేటీఆర్ కొంత ఆసక్తి కనపరచని పరిస్థితి. కవిత అంటున్న దేవుడు, దయ్యం గురించి ప్రస్తావిస్తే ఆయన బోడిగుండికి మోకాలికి ముడేసినట్లు టాపిక్ ని డైవర్ట్ చేస్తున్నారు. బ్రదర్, మీకు ఒక మాట, ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ చెప్తే నువ్వు దేవుడు దయ్యం అనబడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మాకు తెలంగాణకు పట్టిన దయ్యం మాత్రం రేవంత్ రెడ్డి. ఆ రేవంత్ రెడ్డి అనే దయ్యాన్ని ఎట్లా వదిలించాలా అనేది మా తాపత్రయం. ఇంకేమన్నా తొందరపడ అంత యాంగ్జైటీ ఎందుకు, అంత టెన్షన్ ఎందుకు, అంత హడావుడు ఎందుకు? నేను చెప్పేది ఏమంటే తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్. అదేమంటే పార్టీలో కోవట్లు ఉంటే ఉండొచ్చు అన్న కేటీఆర్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉందని చెప్పుకొచ్చారు. తమ పార్టీలో ప్రజాస్వామ్యం ఉందని కేసీఆర్ కు ఎవరైనా చీటీలు, లెటర్లు ఇవ్వవచ్చంటున్నారు. మరి అదే కేసీఆర్ 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు సెక్రటేరియట్ ముఖం చూడకుండా ప్రగతి భవన్ లేదా ఫామ్ హౌస్ లకు పరిమితమై పార్టీ నేతలకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా వన్ మ్యాన్ షో చేసినప్పుడు కేటీఆర్ చెప్తున్న ఈ ప్రజాస్వామ్యం ఏమైందంటున్నారు విమర్శకులు. నేను అనేది ఏమంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, లోక్సభ ఎన్నికలకు ముందు మేము పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమావేశాలు పెట్టాం, సమీక్ష సమావేశాలు. ఇక్కడ అసెంబ్లీలో ఓడిపోయాము, ఎట్లా ముందుకు పోవాలని చెప్పి దాదాపు 17 రోజుల పాటు మీరందరూ చూశారు. ఇక్కడే వేల మంది కార్యకర్తలతో కూర్చొని దాదాపు 7, 8, 9, 10 గంటలు వారితో చర్చించాం. ఆ ప్రాసెస్లో చాలామంది డైరెక్ట్గా మైకులో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది చిట్టీల మీద రాసిచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కేసీఆర్ గారికి ఉత్తరం అందించండి అని చెప్పి ఉత్తరాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మా పార్టీలో వి ఎంకరేజ్ ఓపెన్ కల్చర్, డెమోక్రసీ కాబట్టి, డెమోక్రాటిక్ పార్టీ కాబట్టి, ప్రజాస్వామిక స్ఫూర్తి ఉన్న పార్టీ కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి ఎవరైనా సూచనలు చేయాలనుకుంటే ఉత్తరాలు రాయొచ్చు. అదేదో చాలా గొప్ప విషయం అన్నట్టు మీరందరూ అంత బాధపడిపోవాల్సిన అవసరం ఏం లేదు. నేను అనేది ఏమంటే మా పార్టీలో డెమోక్రసీ ఉంది కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి మా పార్టీ నాయకులు ఎవరైనా సరే అప్పుడప్పుడు సూచనలు, సలహాల రూపంలో లిఖితపూర్వకంగా ఇవ్వచ్చు, ఓరల్గా ఇవ్వచ్చు, రకరకాలుగా ఇవ్వచ్చు. కవిత ఇష్యూ అంత కలకలం రేపుతుంటే దాని గురించి అసలు మాట్లాడకపోతే బాగోదన్నట్లు అది మీడియా ప్రతినిధులు గుచ్చిగుచ్చి ప్రశ్నించడంతో కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. కవిత వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. ఈ రోజు తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ అంతర్గత విషయాలను బయట మాట్లాడడం సరికాదన్నారు. అంతర్గత విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే మంచిదని చెప్పుకొచ్చారు. కవిత లేక పెద్ద విషయం కాదని కొట్టిపారేశారు. పార్టీలో అందరం కార్యకర్తలమే అని, అందరం సమానమే అని స్పష్టం చేశారు. మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది, లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, కలిసి చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది. అది అందరికీ వర్తిస్తుంది, వీళ్ళకి వాళ్ళకని కాదు, అందరికీ వర్తిస్తుంది. తప్పకుండా ఎవరమైనా ఒకటే, ఈ పార్టీలో అందరం కార్యకర్తలమే, అందరికీ కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. కాబట్టి మీరు కూడా దయచేసి ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ మాట్లాడితే దీని మళ్ళీ మీరు, నాకు తెలుసు మీ సంగతి, యు ఆర్ ఇంటెలిజెంట్, అన్ఫార్చునేట్లీ ఐఎమ్ ఆల్సో ఇంటెలిజెంట్. కాబట్టి నేనేమంటానంటే మీరు ఏం పెడతారో, మీరు ఏం హెడ్డింగ్ పెడతారో తెల్లారు నాకు తెలుసు, మీ బాధలు కూడా నాకు తెలుసు, మీ మేనేజ్మెంట్లో ఉండే అవస్థలు నాకు తెలుసు, రేవంత్ రెడ్డి గారి ఒత్తిళ్లు తెలుసు. కాబట్టి నేను ఎక్కువ చెప్పను, ఒకటి మాత్రం చెప్తాను,
మా పార్టీలో డెమోక్రసీ ఉంది, మా పార్టీలో సలహాలు సూచనలు ఎవరైనా ఇవ్వచ్చు, ఎట్లా అయినా ఇవ్వచ్చు. ఒకవైపు కవిత లేఖాస్త్రాలు సంధిస్తూ దయ్యాలు కోవట్లని మాట్లాడుతూ కలకలం రేపుతున్నారు. కేటీఆర్ మాత్రం అదేమీ పెద్ద ఇష్యూ కాదన్నట్లు పార్టీలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ అంతర్గత వ్యవహారాలు బయటకు చెప్పకూడదని శుద్ధులు చెప్తున్నారు. దాంతో అసలు పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కాక గులాబీ శ్రేణులు తలలు పట్టుకోవాల్సి వస్తుందట.